రఫ్ అండ్ టఫ్ లుక్, ముక్కుసూటిగా మాట్లాడే మాస్ నైజం, పైకి గంభీరంగా కనిపించినా లోపల మనసు వెన్నలాంటి అమాయకత్వం. బుల్లితెరపై గుండెనిండా గుడిగంటలు సీరియల్లో బాలుగా వచ్చి ప్రతి తెలుగు ఇంట్లో సొంత కొడుకులా, తోడబుట్టిన అన్నయ్యలా మారిపోయాడు. వీణాపై ఆయన చూపించే ప్రేమ, కుటుంబం కోసం పడే తపనతో టీవీ స్క్రీన్ ముందే ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాడు. కానీ స్క్రీన్ పైన బాలుగా మనల్ని అలరిస్తున్న ఈ నటుడి అసలు పేరు విష్ణుకాంత్ అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? కింద కామెంట్ చేయండి. ఈ రోజుల్లో తెలుగు బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ సాధిస్తూ టాప్ హీరోగా నిలిచిన విష్ణుకాంత్ వెనుక ఉన్న నిజ జీవిత కథ ఏంటి? తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ పోలికలతో కనిపించే యంగ్ యాక్టర్ వెనుక ఉన్న అసలు మూలాలేంటి? ఒకప్పుడు చేతి వృత్తిగా మగ్గం నేసిన నేత కుటుంబం నుంచి తల్లిదండ్రులు మరియు కజిన్ ప్రోత్సాహంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేసి తమిళ్ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ఈ రోజు తెలుగులో ఇంత పెద్ద స్టార్ ఎలా అయ్యారు? ఆయన పర్సనల్ లైఫ్ లో ఎదురైన ఒడిదుడుగులు, లవ్ స్టోరీ, విడాకుల వెనుకున్న నిజాలేంటి? ఈ రోజు ఆయన సంపాదన ఇంకా ఆస్తుల విలువెంత? ప్రేక్షకుల గుండెల్లో గంటలు మోగిస్తున్న మీ అభిమాన బాలు అలియాస్ విష్ణుకాంత్ పూర్తి నిజ జీవిత ప్రయాణాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు. స్క్రీన్ పైన ఒక పెద్ద స్టార్ గా కనిపిస్తున్న విష్ణుకాంత్ చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఆయన కుటుంబానికి ప్రధాన జీవనాధారం మగ్గం నేయడం, అంటే చేనేత వృత్తి. చిన్నతనంలో వారు ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. విష్ణుకాంత్ తండ్రి రోజంతా మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. తల్లి ఎంతో క్రమశిక్షణతో కొడుకుని పెంచి చదువుపై శ్రద్ధ పెట్టేలా చూసుకునేవారు. విష్ణుకాంత్ కూడా తన చిన్నతనంలో చదువుకుంటూనే ఖాళీ సమయంలో తండ్రికి మగ్గం నేయడంలో సహాయం చేసేవాడు. విష్ణుకాంత్ ప్రాథమిక విద్యంతా గవర్నమెంట్ స్కూల్లోనే సాగింది. మెరిట్ లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ సాధించి బీటెక్ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక సగటు యువకుల్లాగానే ఉద్యోగంలో స్థిరపడాలని భావించి 3 సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారు. కానీ నటనపై ఉన్న మమకారంతో, తల్లిదండ్రులు, కజిన్స్ ఇచ్చే ధైర్యంతో ఆ ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నారు. చేతిలో ఉన్న మంచి జీతమిచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీకి రావడం అనేది చిన్న విషయం కాదు. కానీ విష్ణుకాంత్ నటనపై ఉన్న నమ్మకంతో ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన తమిళ్ బుల్లితెర రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గాడ్ ఫాదర్ ఎవరూ లేకపోవడంతో ఆడిషన్స్ కోసం ఎన్నో ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ తిరిగిన విష్ణుకాంత్ కు మొదటి అవకాశం జీ తమిళ్ ఛానల్లోని పాపులర్ సీరియల్ గోకులుత్తై సీతై ద్వారా లభించింది. ఈ సీరియల్ తోనే ఆయన తమిళ బుల్లితెరకు నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత విజయ్ టీవీలో ప్రసారమైన చిపిక్కుల్ ముత్తు సీరియల్లో మెయిన్ లీడ్ రోల్ చేసి మరింత పాపులారిటీ సాధించారు. తమిళ్లో తన యాక్టింగ్ టాలెంట్ నిరూపించుకొని బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఆయన తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. 2023 చివర్లో స్టార్ మా ఛానల్లో ప్రసారమైన గుండెనిండా గుడిగంటలు సీరియల్ విష్ణుకాంత్ జీవితాన్ని మలుపు తిప్పింది. అసలు తమిళ నుండి తెలుగులోకి వస్తున్నప్పుడు తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారా లేదా అని విష్ణుకాంత్ చాలా భయపడ్డారు. కానీ తెలుగు భాషను వేగంగా నేర్చుకొని సొంతంగా డబ్బింగ్ ఫీల్ తెప్పిస్తూ బాలుగా జీవించేశారు. అసలు బాలు క్యారెక్టర్ ఎందుకంత హిట్ అయిందో తెలుసా? చూడ్డానికి అచ్చం తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కట్అవుట్ లా ఉండడంతో ప్రేక్షకులు ఫస్ట్ లుక్ లోనే కనెక్ట్ అయ్యారు. తాగుబోతుగా, ఆటో డ్రైవర్ గా, కుటుంబానికి అండగా ఉండే బాధ్యత గల కొడుకుగా విష్ణుకాంత్ పండించిన నటనకు అందరూ ఫిదా అయ్యారు. మీనా, బాలు మధ్య వచ్చే సన్నివేశాలు టీఆర్పీ ఛార్జీలతో గుండెనిండా గుడిగంటలను నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టాయి. ఒకవైపు రియల్ లైఫ్ లో సక్సెస్ సాధిస్తున్న విష్ణుకాంత్ రియల్ లైఫ్ లో తీవ్రమైన వ్యక్తిగత వేదనలు అనుభవించారు. తమిళ్ సీరియల్ సిపిక్కుల్ ముత్తు సమయంలో సహనటి సంయుక్తతో విష్ణుకాంత్ ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. కానీ విధి ఆడిన విచిత్రమైన ఆటలో పెళ్లైన కేవలం 15 రోజుల్లోనే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో వేరువేరుగా ఉండడం, ఆ తర్వాత విడాకులు తీసుకోవడం సోషల్ మీడియాలో పెద్ద సంచలనమైంది. ఆ క్లిష్ట సమయంలో విష్ణుకాంత్కు ఆయన కజిన్స్ మరియు తల్లిదండ్రులు అండగా నిలబడి మానసిక ధైర్యాన్నిచ్చారు. ఆ తరువాత ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో యాంకర్ శ్రీముఖుతో కలిసి చేసిన కామెడీ, ఆన్ స్క్రీన్ టైమింగ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఎంత పెద్ద స్టార్ అయ్యామన్నది కాదు, మన మూలాలు ఎక్కడున్నాయన్నదే ముఖ్యం. విష్ణుకాంత్ లో ఉన్న అతిపెద్ద గుణం ఇదే. తన తల్లిదండ్రులు నేర్పిన క్రమశిక్షణ దీనికి కారణం. ఇంత పెద్ద స్టార్ గా మారి నెంబర్ 1 సీరియల్ హీరోగా అవార్డులు అందుకుంటున్న విష్ణుకాంత్ ఇప్పటికీ తన పేరెంట్స్, కజిన్స్ తో చాలా సాధారణంగా ఉంటారు. విష్ణుకాంత్ ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడుతూ, మగ్గం నేయడం మా కులవృత్తి. మా తల్లిదండ్రులు కష్టపడి ఆ వృత్తిలోనే మా కడుపు నింపారు. ఈ రోజు నాకు షూటింగ్ లేకపోతే ఇప్పటికీ నేను వెళ్లి మగ్గం నేస్తాను. నా మూలాలను నేను ఎప్పటికీ మర్చిపోను అని చెప్పిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలను తాకాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు బుల్లితెరపై మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోగా మారిన విష్ణుకాంత్ సంపాదన కూడా అదే స్థాయిలో ఉంది. గుండెనిండా గుడిగంటలు సీరియల్ కోసం విష్ణుకాంత్ ఒక రోజుకు, అంటే ఒక ఎపిసోడ్ కు 30,000 నుండి 45,000 వరకు చార్జ్ చేస్తున్నట్టు సమాచారం. ఈవెంట్స్, బ్రాండ్ ప్రమోషన్, సీరియల్స్ ద్వారా వచ్చే సంపాదనతో ఆయన నికర ఆస్తుల దాదాపు 2 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ఉంటుందని అంచనా. చూశారుగా ఫ్రెండ్స్,
నేత వృత్తి నేర్చుకొని తల్లిదండ్రులు మరియు కజిన్స్ ప్రోత్సాహంతో ఐటీ ఉద్యోగం చేసి తమిళ సీరియల్స్ దాటుకొని ఈ రోజు తెలుగువారి ఇంట్లో ఒకటిగా మారిన విష్ణుకాంత్ అలియాస్ బాలు ప్రయాణం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మీకు బాలు యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? ఆయన సింప్లిసిటీపై మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని సెలబ్రిటీ రియల్ లైఫ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.